హాయ్ హలో నమస్తే. మీకు పాన్ కార్డ్ ఉందా? ఉంటే అది ఆధార్ కార్డ్తో లింక్ అయి లేకపోతే ఈ డిసెంబర్ 31 కల్లా లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయిపోతుంది, జాగ్రత్త. ఒకవేళ మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే మీరు మీ బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ మనీని విత్డ్రా చేయలేరు మరియు 50,000 కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేరు. 50,000 కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ల్యాండ్ కానీ ఫ్లాట్స్ కానీ కొనడం అమ్మడం చేయాలంటే మీకు పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సో మీ పాన్ కార్డ్ని డియాక్టివేట్ కాకముందే ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి. ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవడానికి ఇప్పటికే లాస్ట్ డేట్ ఇచ్చారు, కానీ మీరు ఇంకా చేసుకోకపోతే చాలా నష్టపోతారు. అది ఎలా చేయాలో మీకు ఫోన్లోనే చూపిస్తాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేస్తే మనకి కింద ఇలా www.incometax.gov.in అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అందులో ఇలా కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ పాన్ కార్డ్ని మీ ఆధార్ కార్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ కార్డ్ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటే ఈ విధంగా చూపిస్తుంది, యువర్ పాన్ కార్డ్ ఆల్రెడీ లింక్డ్ గివెన్ ఆధార్ నంబర్ అని. ఒకవేళ లింక్ కాకపోతే ఈ విధంగా మెసేజ్ వస్తుంది, పాన్ కార్డ్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని మెసేజ్ చూపిస్తుంది. ఇలా ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లింక్ కాకపోతే ఇదే వెబ్సైట్లో లింక్ ఆధార్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు అప్డేట్ చేసుకోగలరు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.